అందరు దుర్యోధనుడిని కూడా పరమ ప్రేమగానే చూశాడు. వాడు భక్తులు చూస్తున్నా ఆయన మళ్ళీ వాడు కత్తి తీసాడండి, మరి నన్నేం చేయమంటా, నేను కత్తితో చెప్తే అట్లా ఉంటుందా అని అంటాం తల్లిదండ్రులు. కానీ ఆయన కలిగాడు. అంత గొప్పవాడు ధర్మరాజు. అదుగుడే ఎదుగుండని మహామహిమాత్ముడు పెద్ద ఆయనకు ప్రమాణ పత్రం మహామహిమాత్ముడు అయాత శత్రుడే అడిగినాడు. కోపం రాని వాడికి కనుక కోపం వచ్చిందంటే సాగరములన్నీ ఏకం కాదు, మాత్రం సముద్రాన్ని కలిసిపోయి ఒకటైపోయి అందరితో వెళ్ళిపోతున్నాయిగా. సాగరములన్నీ ఏకం కాకపోవు. ఈ కర్ణుని నమ్ముకుని నువ్వు యుద్ధానికి దిగుతున్నావు. వీటి కర్ణులు 10 ఉంటాయి అని నొత్తులు చత్తులు రాజరాజ. యుద్ధంలో వీళ్ళెవరు మిగలరు, నా పలుకులు విశ్వసించు అని చెప్పే మాట నిజమయ్యా. విపన్నుల లోకుల కావు నిజం. హాయిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ప్రజలు ఏం పాపం చేశారు. ఇప్పుడు రాజు అయినందుకు వాళ్ళందరూ కూడా ఆపదలో పడిపోయి ప్రాణాలు కోరుకుంటున్నారు. అటువంటి